మమ ఆజ్ఞేన వచ్చో విహవే స్వస్తవయంత్రేంధానతనువం పుషేమ. అందరికి ఇస్తున్నావా? డ్రింక్స్ సరిపోయేలా లేవమ్మా. నారాయణతో చెప్పచ్చు. అలాగేనమ్మా. ఇంచుమించు మన కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టేరా? అవునరా. నమస్కారం. నమస్తే. రే భాస్కర్, రంగనాయకులు గారు వచ్చారు. రండి రండి. నమస్తే శ్రీకర్ ప్రసాద్ గారు. నమస్కారం. పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కోట్లు తీసుకొచ్చే సంబంధాలు కాదనుకుని స్నేహితుడు కూతురు కోడలుగా చేసుకుంటున్నారు. వెరీ గుడ్. రండి రండి. స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడం ఉన్న సంతోషం కోట్లతో రాదండి. నేను వాడు వియంకులు అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే భాస్కర్ నాయుడు. ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగానే ఉన్నా. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. మొత్తానికి అసాధ్యం అయ్యా. నీ సేఫ్టీ కోసం స్నేహాన్ని అడ్డం పెట్టుకుని కానీ కట్నం లేకుండా నీ కూతురు పెళ్లి చేస్తున్నావు. రంగనాయకులు, నువ్వు మంచి పొలిటీషియన్ అని అందరికీ తెలుసు. ఈ పాలిట్రిక్స్ ని ఎలక్షన్ లో వాడేవనుకో బాగా ఎలివేట్ అవుతావు. ఇక్కడొద్దు, వెళ్ళి కూర్చో. వెళ్ళు. స్మరణ అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది. పెండు కుమారుని తీసుకురండి. భాను జాగ్రత్త. రావాలమ్మా, తొందరగా రావాలి. సంజయ్, సంజయ్, శివయ్య, సంజయ్ చూసావా? గంట నుంచి నాకు కనిపించలేదమ్మా. నేను అసలు అయ్యో, మామూలుగా ఏదైనా లోపం ఉంటే రే ఊరుకోరా, అంత బాగానే జరుగుతుంది. శ్రీకాంత్, ఏంటమ్మా? ఒకసారి ఇలా రా. సంజయ్ ఎక్కడా? అదేంటమ్మా, ఆ గదిలో ఉండాలి కదా. అయ్యో, గంట నుంచి కనిపించట్లేదంట. కనిపించట్లేదా? అంత వెతికారా? ఏమండి, పెళ్లి కూడా కనిపించట్లేదండి. ఏంటన్నా? రైల్వే స్టేషన్, రిజిస్టర్ ఆఫీసు, ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల వెతకండి. ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. వెళ్ళు. అలాగేనా? పెళ్లి కొడుకు కనిపించడం లేదంట. నన్ను క్షమించండి నాన్న. ఏమిటిది? ఆశీర్వదించవలసిన చేతులతో ఇలా చేయి చేసుకుంటావా? వీడు చేసిన పనికి చేయి చేసుకోవడం కాదు, ఏం చేసినా తప్పులేదు. కన్న తండ్రి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించాడా వీడు? ఒక ఆడపిల్ల తండ్రికి జరిగే అవమానం గురించి ఆలోచించాడా వీడు? నేను ఆలోచించిన నా ప్రేమ కంటే మీ స్నేహానికే మీరు ఎక్కువ విలువిస్తారని నాకు తెలుసు నాన్న. అందుకే నా నిర్ణయం నేను తీసుకున్నాను. నీ నిర్ణయం నువ్వు తీసుకుంటే నా నిర్ణయం నేను తీసుకుంటాను. ఈ రోజు నుంచి నాకు కొడుకే లేడనుకుంటాను, పోయాడనుకుంటాను. కొడుకైనా కూతురైనా నాకు ఇక బాని. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు. ఒక్క క్షణం ఇక్కడ ఉన్నా నా ఆస్తి కోసమే నువ్వు ఉన్నట్టు. వెళ్ళిపో అమ్మా. అన్నయ్య వెళ్ళొద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నానా, అన్నయ్యని వెళ్ళొద్దని చెప్పు నానా. వెళ్ళొద్దన్నయ్య, ఉండిపో అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నానమ్మ, అన్నయ్యని వెళ్ళొద్దని చెప్పు నానమ్మ. అన్నయ్య. రేయ్, ఒక ఆడపిల్ల తండ్రిగా నీకు జరిగిన అవమానానికి నేను ఇంతకంటే ఏమి చేయలేనురా. నన్ను శ్రీకర్, ఏంట్రా ఇది? రేయ్, నీ కూతుర్ని ఎలాగో నా కోడలుగా చేసుకోలేకపోయాను. కనీసం నా కూతుర్ని కోడలుగా చేసి జరిగిన తప్పుని సరిదిద్దుకుంటాన్రా. రే, నీ గురించి నాకు బాగా తెలుసురా. కానీ ఈ పెళ్లి జరగనట్టే వీళ్ల పెళ్లి జరగకపోతే? లేదురా, లేదు. నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, భానుని మీ ఇంటి కోడలుగా చేస్తాను. ఇదే నా నిర్ణయం, నిశ్చయం. ఎరా గొడుగు నీకా నాకా? మీకే సార్. ఏంటి? డబ్బులే టోల్ గేట్ అమ్మా, డబ్బులు కట్టండి. చెప్పండి.
జరిగా అమ్మా టికెట్ తీసుకోవాలి. మా ఓనర్ ఆట పడుకున్నాడు. టికెట్ లేకుండా పైకి చెప్పావా వెళ్ళు. చూడండి సార్, డబ్బులు కట్టలేదు. సింహాచలం అంటే పుణ్యక్షేత్రం అని, దాని మీదకి వెళ్ళాలంటే టోల్ గేట్ ఉంటుందని, దాన్ని పాడుకున్న మహారాజ శ్రీ వైటన్వేడ్ సింహాచలం గారు అక్కడ ఉంటారని, 10 రూపాయలు ఇస్తారా పైకి వెళ్ళిస్తారని తెలదా? మాకు తెలీదయ్యా. ఇదిగో నువ్వు మొగాలతో ఎక్కువసేపు మాట్లాడు, నాకు ఇష్టం ఉండదు. డబ్బులు ఇచ్చే. అక్కడ దోచేసుకుంటున్నారు. రాత్రేమో ఆటోలోడు, పొద్దున పెట్రోల్ బంకోడు, ఇందాక అరటిపళ్ళోడు, అయ్యో. ఇప్పుడు ఈడు. ఆ? కొండ మీదైనా ఏమైనా ఫ్రీగా దొరకాయో లేదో మరి. చెప్పలు దొరుకుతాయి, ఆ అదే కొబ్బరి చెప్పల. పళ్ళు రాలుతాయి. ఏయ్, అరటిపళ్ళు. దీని నోటికి టోల్ గేట్ వేయాలి. మరి ఇలా చేయి నొక్కేవక్కర్లేదండి, మామూలుగా అయితే చాలు. వయసులో లేత చేతులు ఏమిటే నేను ఉండగానే వీడి చేయి నొక్కావంటే పాలవాడికి, పేపర్ వాడికి, కేబుల్ వాడికి. మా అంతా పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఎందుకు రాత్రం బాగుంటావు? అద్దం పాల్గొడితే ఇంత యాంగ్రియా? నువ్వు మాకు డబ్బులు లేకపోతే మేము ఇక్కడ జాంగ్రీలు అమ్ముకోవాలమ్మా. మన దాకా ఈ టోల్ గేట్ మాదేరా? అప్పుడు మేమన్నా ఫ్రీగా వెళ్ళామా? డబ్బులు ఇచ్చేళ్ళామా? డబ్బులుదే ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏమైంది? హారన్ కొట్టు. ఇవ్వనరా. ఏయ్ వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసు పోతలబా. మర్యాదగా మాట్లాడు. సెన్స్ లేకుండా రోడ్ మీద న్యూసెన్స్ ఏంటి? మేము అర్జెంట్ గా గుడికి వెళ్ళాలి, తప్పకుండా. అర్జెంటా? అంతర్జెంటా? రేయ్ చూడండి రా. నేను కొట్టలేను రా, మీకు జ్వరం వచ్చేలా కొట్టడానికి ఒకడు వస్తున్నాడు. ఏంటి బాబు, ఏంటి జ్వరం వచ్చేలా కొట్టేది నువ్వేనా? కొట్టు చూద్దాం. కొట్రా, కొట్టు కొట్టు. ఆ నరసింహస్వామి మీద ఒట్టు, ఆదివారం నేను ఎవ్వరినీ కొట్టను. కానీ ఈరోజు ఆదివారం కాదురా. రేయ్ మా సెంటర్కి వస్తావుగా, అప్పుడు చెప్తా. చెప్పరా, ఏ సెంటర్ అయినా సరే ఒంటరిగా వస్తా, ఒక్కనే వస్తా.
ఒక్కటిచ్చానంటే జంక్షన్ జామ్ అయిపోద్ది.